HR-TV9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పోలియో రహిత సమాజాన్ని సాధించేలా కూటమి ప్రభుత్వ ఆచరణలో భాగస్వాములుగా ఉండాలి ఏఎంసీ చైర్మన్ కొండా ప్రవీణ్ అన్నారు. ఉయ్యూరు మండలం గండిగుంట పంచాయతీ సచివాలయం 2 పరిధిలో CBCNC స్కూల్ ప్రాంగణంలో చినోగిరాల ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ తేజస్విని గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో పిల్లలకు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ కొండా ప్రవీణ్ కుమార్. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ కొండా ప్రవీణ్ కుమార్ పిల్లలకు పోలియో చుక్కలు వేసి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ భవిష్యత్తు ప్రజల చేతిలోనే ఉందని, ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం మెరుగుపరచాలని అనేక విధాలైన వైద్య సేవలు అందుబాటులో తీసుకువస్తుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తూ, ముందస్తుగా వ్యాధుల నిర్ధారణ చేస్తూ, నియంత్రణ కొరకు కృషి చేస్తుందని, పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారి పర్యవేక్షణలో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రాథమిక, ప్రైమరీ వైద్య కేంద్రాల ద్వారా గ్రామాల్లో వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఆధ్వర్యంలో సేవలను వినియోగించుకోవాలని సూచిస్తూ, నేటి పోలియో చుక్కల కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్, నర్సింగ్ సిబ్బంది, ఆశావర్కర్లు పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఏకైక లక్ష్యం భారతదేశం ఆరోగ్య భారత్గా ఉండాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండాలని ఒక లక్ష్యంతో మంచి కార్యక్రమాలు ఏ దేశంలో అయినా కానీ ఏ రాష్ట్రంలో అయినా కానీ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్తు కూడా ప్రజల చేతిలోనే ఉంటుందనేది మన యొక్క ఆలోచన, నమ్మకం. దాన్ని నెరవేర్చాలంటే మొదటగా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో గత సంవత్సరం నుంచి కూడా మన PHC ఆధ్వర్యంలో ఏవైతే హెల్త్ సెంటర్లు ఉన్నాయో గ్రామాల్లో, మండల పరిధిలో ఉన్న ఆధ్వర్యంలో ప్రజలందరికీ కూడా వైద్య పరీక్షలు చేసుకుంటూ అనేకమైనటువంటి విభాగాలు అంటే వైద్యంలో మనకి అనేక రకాలైనటువంటి అంశాలు ఉంటాయి. వాటన్నిటిలో కూడా పరీక్షలు చేసుకుంటూ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, వారి యొక్క ఆరోగ్యాన్ని మనం సంరక్షించాలి. అప్పుడే తర్వాత వాళ్ళు పనులు చేసుకోవడంలో కానీ, వాళ్ళు చదువుకోవడంలో కానీ, ఉన్నత స్థాయిలో రావడం అవకాశాలు ఉంటాయని మొదటి ప్రాతిపదికగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, ఆరోగ్య భారతదేశం అనే ఆలోచనలు తీసుకుంటూ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఎన్ఏ ప్రభుత్వం అదే మాదిరి జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు కూడా మరి పుట్టిన పిల్లల్లో గతంలో మనం పోలియో అనేది చాలా విపరీతమైనటువంటి పరిస్థితుల్లో మన భారతదేశంలో చూస్తున్నాం. దాన్ని గతంలో 2011లోపే ఇట్లాంటి నియంత్రణ కార్యక్రమాలు చేపట్టి పోలియో డ్రాప్స్ వేయడం ద్వారా పోలియో రహిత భారతదేశాన్ని ఆల్రెడీ మనం సాధించామనే ఒక ఆలోచన మనందరం కూడా తెలుసు. అదేవిధంగా మరలా ఇంకేమన్నా అంశాలు ఉంటాయేమో, పుట్టే పిల్లలకి ఎప్పటికప్పుడు నియంత్రణ చేసుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజున దేశవ్యాప్తంగా మనలో అందుకే మన ఇంటి చుట్టుపక్కల ప్రాంతంలోనే పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసి సిబ్బంది అంతా కూడా వారి యొక్క టైంని ఉదయాన్నే మరి 6 గంటల నుంచి 7 గంటల నుంచి కూడా మీ మధ్యలోకి వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించడం వల్ల మన పిల్లల భవిష్యత్తు పోలియో రహితంగా ఉంటే మనం చూస్తూ ఉన్నాం. చాలామంది పోలియో బారిన పడి వారి యొక్క జీవన విధానాల్లో, వారి రోజువారీ చేసుకునే పనుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వారి కుటుంబాల్లో ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మరి గతంలో ప్రభుత్వాలన్నీ కూడా చక్కగా నియంత్రించుకుంటూ వచ్చి మరి ఈరోజు కూడా పుట్టే పిల్లలు, పుట్టినటువంటి 5 సంవత్సరాల పిల్లలకి డ్రాప్స్ వేయడం వల్ల పోలియో రహితంగా చేయవచ్చని ఒక మంచి ఆలోచన తీసుకొచ్చారు. ప్రజలందరూ మనతో పాటు ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ చేయండి. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమం నడుస్తుంది. మీరు వచ్చిన వాళ్ళు మిగతా వెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళు కూడా ఈ కేంద్రానికి తీసుకురావడం, మనకు ఆశా వర్కర్లు ఉన్నారు, ప్రతి విషయంలో కూడా మీకు అందుబాటులో ఉంటారు. తప్పనిసరిగా పోలియో రహిత దేశంగా మన దేశాన్ని తీర్చిదిద్దడంలో మన గ్రామం ఇక్కడ నుంచి కూడా మీరు పనిచేయాలి, మంచి ఆలోచన ముందుకు రావాలని చెప్పి ఆహ్వానిస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి.